అన్నయ్య, మీకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు నాగేంద్ర. మా ఊరు శ్రీరామవరం. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, ఏలూరు లెక్చరర్ని. నా ప్రశ్న, దేవునికి వందనాలు అని చెప్పవచ్చా, సహోదరులకు మాత్రమే చెప్పాలా? వివరించండి బైబిల్ ప్రకారంగా. ఇద్దరికి చెప్పొచ్చు వందనాలు, తప్పే ఉంది. నీకు సహాయం చేసిన వాళ్ళకి వందనాలు చెప్తే తప్పే ఉంది. వందనాలు అంటే ఏంటి? 100 అనాలని కాదు అక్కడ అర్థం. ఏమండి? వందే మాత్రం అంటే 100 ఏమాత్రం అన్నట్టుగా విడదీసి చెప్పకూడదు అక్కడ. వందనాలు అంటే ఏంటంటే కృతజ్ఞతలు. అయ్యా మీకు నమస్కారం, అయ్యా మీకు ధన్యవాదాలు. మరి సహోదరులకు వందనాలు చేయమని చెప్పాడా లేదా? బైబిల్ అనలేదా? పౌలు గారు ఏం చెప్పారు? సంఘాన్ని చూసి ఏమన్నాడు? సహోదరులుగా మీరు ఒకరితో ఒకడు వందనములు చెప్పుకొనిడి. ఎక్కడన్నాడు? రోమాపత్రిక 16వ అధ్యాయం పత్రికను ముగిస్తూ ఏమన్నాడండి? 16వ వచనం, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి, సంఘాలన్నీ కూడా మీకు చెప్తున్నాయి వందనాలు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చెప్పుకోరండి. ఇంకా వందనాలే చెప్తున్నారు, ముద్దులు పెట్టట్లేదు మనం. ఏమండి? కారణం ఎందుకంటే లోకం చెడిపోయింది కాబట్టి. ముద్దు పెట్టాం అనుకోండి ఏదో అనుకుంటారు, ఇంకా వందనాలు చెప్పినందుకే ఏమండి ఏదో మాట్లాడుకునే దౌర్భాగ్యమైన లోకం. కానీ ఇప్పటికీ ఇస్లాం వాళ్ళు ఉంటుందండి, వాళ్ళు మగవాళ్ళు కలుసుకునేటప్పుడు ఒకరినొకరు హక్ చేసుకుంటారు, ముక్కు గుద్దుకుంటారు 3 సార్లు. ఏమండి? అలా ముక్కు గుద్దుకుంటే మనలో ఆచారం ఉందనుకోండి, ఏమంటారు? ఏంటి ముద్దుగానే పెడుతున్నారు ఏంటి అంటారు, ముక్కు రాసుకునేటప్పుడు. ఎందుకంటే 2 మొహాలు దగ్గరికి వస్తాయి కాబట్టి. అంటే చూసేవాడు కళ్ళు. లోకంలో ఎలా నేను మంచిగా అనుకుంటారా? అన్నా చెల్లి బండి మీద వెళ్తున్నా ఏమండి లవర్సా అన్నట్టు అనుకునే దౌర్భాగ్యమైన లోకం ఇది. కనుక ప్రతిదాన్ని చెడ్డగా ఊహించుకునే కళ్ళు మధ్య ఏ మంచి చెప్పినా అది ఏదోలా ఉంటుంది. మీరే అలాంటి వాళ్ళుగా కాకండి. ఏది చూసినా వెంటనే బలహీన పడిపోయి, ఏది చూసినా వెంటనే తప్పుడుగా అనేసుకొని అలా చేయకండి. ఓకే? ఇక్కడ ఏమంటున్నాడంటే వందనాలు చెప్పమని చెప్పాడు. ఏమంటున్నాడు? మీరు ఒకరితోనొకడు వందనములు చెప్పుకోండి. ఒకరితోనొకడు వందనాలు చెప్పండి. దేనికి వందనాలు చెప్పాలి? ఏమండి? ప్రభు చెప్పమన్నాడు కాబట్టి వందనాలు చెప్పండి. అంటే మీ మధ్య సఖ్యత ఉంటేనే కదా వందనాలు చెప్తారు. ఎవరినైనా చూడగానే మనం వందనాలు చెప్పలేదంటే ఏంటనమాట అర్థం? ఆడికి నీకు ఏదో కోపం ఉంది, వాడి మీద నీకేదో పగ ఉంది. ఒక వ్యక్తిని చూసి మనం నవ్వామంటే అర్థం ఏంటనమాట? ఓకే, వీళ్ళు మనసులో ఏ కల్మషం లేదంటే నవ్వారు. ఏమంటే ఒకళ్ళ ముఖం చూసుకుంటే తిప్పేసుకున్నాం అనుకోండి, ఏంటి చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, మన దగ్గరే ఉన్నారు చర్చిలో. ఇక బయట ఎందుకు ఓల్డ్ మంది ఉన్నారు. ఏమండి? ఇంత సత్యం తెలిసిన మన మధ్యనే ఈ దరిద్రపు తెగ ఉన్నప్పుడు బయట ఎందుకు ఉంటారండి? లోకంలో కోకొల్లలుగా ఉంటారు. కనుక మీరు మాత్రం అలాంటి వాళ్ళు కాకండి. వాక్యం నేర్చుకున్న మీరు పవిత్రమైన మనస్సుతో, మంచి మనస్సాక్షితో, వాడిని తిట్టాడని తెలుసు, వాడిని మీద బ్యాడ్గా మాట్లాడాడని కూడా మనకు తెలుసు, సాక్ష్యాధారాలతో. ఎందుకంటే డైరెక్ట్ వాడు వాయిస్ మెసేజే మనకి వినిపించారు వీడు ఎలాంటి వాడు అనేది. అయినా వాడు ఎదురుపడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నిష్కల్మషంగా మంచి హృదయంతో వందనాలండి అని చెప్పు. ఏమంటే వాడు పలకరించు, శత్రువుగా చూడొద్దు, వాడిని ప్రేమించు. ఇంకా ఏంటి తెలుసా? వాడిని మార్చు. నువ్వు ప్రేమించటం వలన అరే ఏంటి నేను వీడి కోసం ఎంత చెడ్డగా మాట్లాడినా, నాతో ఎంత పాజిటివ్గా ఎలా ఉన్నాడు అని వాడు మారాలి. అలా నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాడు పగవాడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంకా పగవాడుగా ఉంటావా? నువ్వు మొహం తిప్పుకున్నావు అనుకో వాడిని చూసి. ఏమంటే మగాళ్ళు అయితే మొహం తిప్పుకుంటారు, ఆడవాళ్ళు అయితే మూతి ఇరుస్తారండి. మగవాళ్ళు అలా చేయరు కదండి. సర్వసాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువ గమనించేది ఏంటంటే మూతి ఈ పక్క నుంచి ఆ పక్క, లేదంటే ఆ పక్క నుంచి ఈ పక్క తిప్పుతారు. మూతి విరుపు అంటారు దాన్ని. అంటే ఏంటనమాట? చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. మూతి తిప్పారంటే ఏంటనమాట, అమ్మో వీళ్ళకి నా మీద చాలా కోపం ఉంది అని అర్థం. ఏమండి? అలా ఆడవాళ్ళు అయితే ఎక్స్ప్రెస్ చేయగలరు. మగోళ్ళు మూతి తిప్పడాలు ఏమి ఉండవు, కానీ కళ్ళు మాత్రం ఒక్కసారి మంటలతో చూసారా, లేజర్ కళ్ళుతో కాల్చేసినట్టుగా చూస్తుంటారు, కోపోద్రేకులుగా చూస్తుంటారు. వద్దు, ఎవరిని చూడకండి. ఏమండి? వాళ్ళు ఏమో లోపం ఉందో అనుకోండి, వాడు లోపమేమో వాడిని తినేస్తుంది. అవునా? వాడు దుష్టుడు అనుకోండి, ఏ చెట్టుకి ఏమండి ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్రే కాలిపోద్ది. మీకెందుకు భయం? ఏమండి? మీరెప్పుడు కూడా దేవుని విషయంలో మంచిగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరితో ఎలా ఉండమన్నాడు? సమాధానం, మంచిగా ఉండండి. మరి బైబిల్ చెప్పింది ఇది. బైబిల్ చెప్పినప్పుడు మళ్ళీ ఎవరితో నీ గొడవ ఏంటి? సెమినార్కి వస్తారా? సెమినార్లో మళ్ళీ గొడవలు. బాబా సెమినార్లో మళ్ళీ ఒకరికి పోరాటాలు. మనకు తెలియదు, చాలా వరకు మా వరకు రానివ్వరు. అంతర్గతంగా వీళ్ళలోనే యుద్ధాలు జరిగిపోతుంటాయి. ఎందుకర్రా అలా మారిపోతున్నారు మీరు? వందనాలు చెప్పుకోండి, ప్రేమతో పలకరించుకోండి,
కోపాలతో ఒకరితోనొకరు కాల్చుకోకండి, మీరే తగలబడిపోతారు అలా కాల్చుకుంటే. కాబట్టి బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా అందరూ ఒకరితోనొకరు వందనాలు చెప్పుకోండి. ఎందుకంటే ఇంటరాక్షన్. నీ ప్రేమ ఎదుటి వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళు పలకరించాలి కదా. బాగున్నారండి అని మీరు అడుగుతున్నారంటే ఏంటి? మీరు బాగున్నారా అని అలా నువ్వు అడుగుతున్నావు అనేసి అంటే నీకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఊరికే ఇంట్రెస్ట్ లేనంటే నువ్వు ఎలా పోతా నాకేంటి, అది పట్టింపా? ఏమంటే సంఘంలో ఎవరి పట్లైనా ఏదైనా జరిగితే వెంటనే స్పందన. శరీరంలో ఏ చేతికైనా ఏ చిన్న వేలుకో ఏ మూలనైనా ఏదైనా చిన్న గాయం అయితే శరీరం అంతా స్పందిస్తుందా లేదా చెప్పండి? ఎక్కడో కాళ్ళకి ములుగుచ్చుకుందండి, అవయవాలన్నీ కూడా వెంటనే అల్లాడిపోవట్లేదు వాటి కోసం. దట్ ఈస్ బాడీ. మరి అదే పోల్చాడు సంఘంతో. మరి సంఘంలో ఎవరికైనా కష్టం కలిగినప్పుడు, సంఘంలో ఎవరికైనా బాధ కలిగినప్పుడు వెంటనే మీరందరూ స్పందించగలుగుతున్నారా? స్పందించాలి, స్పందించాలి, పలకరించాలి, విషయం ఏంటో తెలుసుకోవాలి, అవసరమైతే సహాయం చేయాలి, తప్పు చేస్తే అతను మందలించాలి, లేదంటే ద్వేషించొద్దు. ద్వేషించొద్దు, మంచిగా వాళ్ళని మార్చి నీ త్రోవలోనికి తీసుకొని రావడానికి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇది బైబిల్ చెప్తుంది. వ్యక్తిగతంగా నీకు 100 ఉండొచ్చు, మనుషులుగా 100 ఉంటాయి. అవన్నీ దేవుడికి అయ్యని దేవుడికి ఎందుకు? అరే నాకు ఎందుకు రావని, నాకు అనవసరం రా. నువ్వు హృదయపూర్వకంగా క్షమించావా లేదా? ఏంటి మీలో ఎంతమంది నిజంగా ప్రార్థన చేసినప్పుడు మీ వ్యతిరేకులైన వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నారో చెప్పండి. నిర్మోహమాటంగా చేతులు ఎత్తాలి. లైవ్లో ఉన్న వాళ్ళు తప్పించుకున్నారేమో కానీ ఏది ఇక్కడ కూర్చోలేదు. అబద్ధం ఆడితే దేవుడు నాలుగు చీరేస్తాడు. మీ చెయ్యకపోతే ఎత్తొద్దు. జస్ట్ తెలుసుకోవడానికి యావరేజ్గా అడుగుతున్నంటే అలాగని మీరేం నా దృష్టిలో పాపులు అయిపోరు, ఏమైపోరు. ఓకే, ఎంతమంది మీ శత్రువుల విషయంలో క్షమించమండి, తన ప్రభు నా పట్ల తప్పు చేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని ఓపెన్గా దేవుడు చూస్తున్నాడు. ఏది చేతులు ఎత్తండి చూద్దాం, క్విక్ ఎత్తండి, సరిగా అరకొరగా ఎత్తండి, ఎత్తకండి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్, దించండి, వెరీ గుడ్. ఎత్తిన వాళ్ళందరూ కూడా చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు. గుడ్, చెయ్యాలి. కారణం ఎందుకంటే మన మనసులో ద్వేషాలు, కోపాలు ఇవన్నీ ఉంచుకునేట్టయితే మన క్రైస్తవం కాదు. ఏమంటే లోకం వేరు, లోకం పగలు పెంచుకుంటుంది, లోకం ద్వేషాలు పెంచుకుంటుంది, లోకం అసహ్యం పెంచుకుంటుంది, అది వేరు. కానీ దేవునిలో మనం ఉన్నాం కాబట్టి దేవునిలో మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్పినట్లుగా ఉండాలి. ఏంటి మనుషులు చెప్పినట్లుగా మనకు అనవసరం. మనుషులు ఏదో అంటారండి, మనుషులను నీ మనసు మార్చొచ్చు. ఏమండి, మనుషులు ఒకరి మీద ఉన్న మంచి మనసును ఇంకొక మనిషి విరిచేస్తాడు. ఎలా అంటే మనకు ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమను కిట్టక ఏం చేస్తారంటే లేనిపోనని చెప్తారు. ఆయన నువ్వు ఆయనతో మాట్లాడడానికి నీకు మనసు ఎలా గొప్పుతుంది? అసలు ఆయన నేచర్ మీకు తెలుసా? ఆయన ఎంత చెడ్డోడో నీకు తెలుసా? ఆవిడ ఎంత చెడ్డదో నీకు తెలుసా? నువ్వు ఇంకా అలాంటి వాళ్ళతో స్నేహం ఏంటి అని అంటారు. దానివల్ల ఏంటంటే మంచి మనస్సాక్షి కూడా విరిగిపోయి దూరం అయిపోయే సందర్భాలు చాలా ఉంటాయి, మనుషులు జరుగుతుంటాయి. ఎవరో చెప్పారని దూరం చేసుకోవడమో, ఎవరో విరిచేశారని మనసు విరిచేసుకోవటమో. ఏమండి, దేవుని మీద ఉన్న ప్రేమను మరిచి మనుషులు దూరం చేసుకోవటం వాక్యాన్ని బట్టి ఇది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు అన్నాడు, సాధ్యమైనంత వరకు మనుషులందరితో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండండి. ఆయన మీకు గొడవలేంటి? ఎవరితోనండి మీకు గొడవలు అలర్లేంటి? అంటే వాళ్ళ మీద కోపాలేంటి? అంటే క్రైస్తవులుగా మనకి ఎవరి మీద కోపము ఉండకూడదు. ఒకళ్ళు ఉన్నా దేవుడు కండిషన్ పెట్టేశారండి. యేసుప్రభు వారు చెప్పారండి ఈ మాట. ఏం చెప్పారు? అరే నాన్న, నీ కోపం వచ్చినా సూర్యుడు అస్తమించేసరికి ఏమండి నీ కోపం పోవాలి. పోతుందా? చాలా మంది అండి సంఘాలలో క్రైస్తవులుగా ఉండి కూడా వారాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు తరబడి కూడా మనుష్యుల మీద ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. స్టిల్ నౌ లోకమంతా అలాగే ఉన్నారు. వదిలేయండి, లోకమంతా పగలు ద్వేషాలతో బ్రతుకుతున్న వాళ్ళు, ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారు ఈరోజు? బైబిల్ ఏం చెప్పింది? ఏమండి, ఏం చెప్పింది బైబిల్? కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడండి, తప్పులేదు. ఏమండి, ఎదుటి మనిషిని గట్టిగా ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, తప్పులేదు. కానీ పాపం చేయొద్దు. వాళ్ళు దేవునికి దూరం చేయాలని మనసు రానివ్వద్దు. ఇంకా సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. మరి ఎన్ని సూర్యాస్తమాలు, ఎన్ని సూర్యోదయాలు జరిగిపోయి
ఏమండి? కోపమా? ఈరోజు తండ్రి గారు పిలిచి అందరికీ చాలా గట్టిగా బ్యాండ్ వేశారని విన్నాను. ఓకే. అయితే కొంతమందికి తండ్రి గారి మీద కోపం ఉంటది. మరి కొంతమంది పోన్లే అన్నది మా నాన్నేలే ఏముంది అని ఈజీగా తీసుకున్నోళ్ళు ఉంటారు. రాత్రికి ఆల్రెడీ సూర్యుడు అస్తమించేసాడు. రేపు సూర్యోదయం కల్లా చాలా మందికి కోపం ఉంటది. కానీ మరికొంతమందికి మాత్రం హ్మ్. గుక్కెళ్ళు మింగుతుంటారు. ఏవండీ మమ్మల్నే అన్నారా? మమ్మల్నే తిట్టారా? మమ్మల్ని వేలెత్తి చూపించారా? ఇయన్నీ ఏంటంటే చెప్తున్నాను కదా! బైబిల్ ఒకలా ఉంటుంది. మనుష్యుల తీరు ఒకలా ఉంటుంది. నువ్వెలా ఉంటావని దేవుడికొద్దు. నేను బైబిల్‌లో ఏం రాయించాను నువ్వు అలా ఉన్నావా లేదనేది దేవుడు చూస్తాడు. అవునా కాదా? దేవుడు దేన్ని చేస్తాడు చెప్పండి? వాక్యమే మీకు తీర్పు తీరుస్తుందా? లేదంటే మనుషుల యొక్క పారంపర్యాచారం, మనుషుల యొక్క ఉద్దేశాల బట్టి ఉంటుందా? ఏమండి? ఈ రోజుకి విజయవాడలోని కొన్ని కుటుంబాల మధ్య వైరం అండి. ఈ రోజుకి రాయలసీమలో కొన్ని కుటుంబాల మధ్య తీరని గొడవలండి, అల్లర్లండి. ఇరు కుటుంబాలు ఎదురుపడరండి. అంటే సంవత్సరాల ఆగర్భ శత్రుత్వం అంటారు దాన్ని. ఏమండి? ఆగర్భ శత్రుత్వం. మరి మీకు లోకం అలా ఉందని మీకేంటి? మీకు శత్రుత్వం కావాలా? అయితే మీరు దేవునికి శత్రువులు. మరేం చేయాలి? అమ్మో సూర్యుడు అస్తమించేస్తుందా? ఓకే రేపు సూర్యోదయం కల్లా మనసులో ఏం ఉండకూడదు. ఐఎమ్ కంప్లీట్లీ ఫెయిర్, ఫైన్, ఓకే తండ్రి నేను హృదయపూర్వకంగా క్షమించేస్తాను తండ్రి. నా మీద ఎవరు కోపం ఉంచుకుంటూ ఉండికే అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి సంబంధించింది. కానీ నేను మీ దృష్టిలో నేరస్తుడిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమండి? సమాధాన పడిపోయాను నేను. అందుకే సమాధాన పడ్డానికి దగ్గరుంటే సమాధాన పడతాను. ఇప్పుడు నాకు తెలిస్తే ఏమండి ఇప్పుడు వేణుకి నా మీద కోపం ఉంది అనుకోండి, వేణు ఏంటయ్యా కోపం అని నేను అడుగుతాను. కొంతమంది నాతో ఏం చెప్పరు, వాళ్ళ మనసులోనే కోపాలు ఉంచుకోండి. నాకేం తెలిసి వాళ్ళకి కోపం ఉందని నా మనసు మీద. కనుక అప్పుడు ఏం చేయాలి? వాళ్ళే సమాధాన పడిపోవాలి, వాళ్ళే సమాధాన పరుచుకోవాలి. కనుక ఎందుకంటే దేవుడు దేని బట్టి తీర్పు తీరుస్తాడు? చట్టం. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును అన్నాడు. అంచెదినమందు నా మాట అంటే బైబిల్ 66 పుస్తకాలు. ఏం చెప్పాడు? చెప్పాను కదా ఎఫ్సి పత్రికలో. ఏమని చెప్పాను? సూర్యుడు అస్తమించేసరి నీ కోపం పోవాలరా, ఉదయం కాలం ఉండడానికి వీల్లేదు. దానివల్ల ఎంత ప్రశాంతంగా ఉండేది. కోపం వద్దు అన్నాడంటే నిజంగా కోపం వదిలేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందని. కోపం ఉన్నంతసేపు నీకు బీపీ వదలదు, కోపం ఉన్నంత వరకు నీకు మెంటల్ టెన్షన్ వదలదు, కోపం ఉన్నంత వరకు నీ ఆరోగ్యం బాగోదు, నీ కుటుంబం సరిగ్గా ఉండదు. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటారు అవన్నీ. కానీ నువ్వు క్షమించేసి అతనితో రాజీ పడిపోయి ఆవిడతో రాజీ పడిపోయావు అనుకో, ఏముంటుంది? హ్యాపీ, నాకేం గొడవ లేదు, నేను ప్రశాంతంగానే ఉన్నాను తండ్రి. నీ దృష్టిలో ఐఎమ్ వెరీ క్లియర్, ఫెయిర్ అండ్ ఫ్రాంక్, ఓపెన్గా ఉన్నాను. అది ఆనందంగా నిద్రపోగలం మనం. చాలా మంది కంటే కోపాలతో రాత్రిపూట నిద్ర కూడా రాదండి, తెలుసా మీకు? రాత్రిపూట గుర్తొచ్చేస్తుంటే ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పుడే కదా ఏ డిస్టర్బెన్స్ మనకు ఉండదు. కళ్ళు మూసుకునేసరికి మొత్తం సినిమా అంతా 70mm ప్రదర్శన అవుతుంటుంది మన కళ్ళ ముందు. ఈ ప్రదర్శన అంతా మనకి ఏం జరుగుతుంటుందంటే ఏమండి ఏం కనబడుతుంటుంది? ఎవరెవరు మనల్ని తిట్టారు దాన్ని మళ్ళీ రివైండ్ చేసుకుని వేసిందే వేసి ఏమండి ఆలోచించి పగ, ప్రతీకారం, ఇవన్నీ ఇలాగే ఉంటాయి మనుషులలో లోకంలో ఉన్నవాళ్ళగా ఉండనివ్వండి. లెట్ దెమ్ బిహేవ్ లైక్ దాట్. కానీ మీరు క్రైస్తవులు, వాక్య ప్రకారంగా తీర్పు తీర్చబడేవాళ్ళు, వాక్య ప్రకారంగా జీవించాల్సిన వాళ్ళు. కనుక మీరేం చేయాలి? వందనాలు చెప్పండి, హ్యాపీగా ఉండండి, ఏ మనస్పర్ధలు వద్దు, గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండండి. అలా ఉండాలి అంటే మీరు వందనాలు చెప్తేనే కదా. మరి ఇప్పుడు దేవుడికి చెప్పాలా? దేవుడితో మనకు గొడవ ఏంటండి? మనుషులతోనే గొడవలు ఉన్నప్పుడు వందనాలు చెప్పమని దేవుడు చెప్తున్నప్పుడు ఏమండి దేవునికి చెప్పవా? అంటే దేవుడు కృతజ్ఞతలు చెప్పా? అసలు నువ్వు బ్రతుకుతుందో దేవుడు వాళ్ళు బ్రతుకుతున్నావు. నువ్వు పీల్చే గాలి, తినే తిండి, ప్రతిదీ ఎవ్రీ సెకండ్ దేవుడి మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం. దేవుడికి కృతజ్ఞత చెప్పొద్దు? చెప్పాలి. ఎలా చెప్తున్నాం? మళ్ళా అలవాటుగా చెప్పకూడదు. చాలా మంది అలవాటుగా చెప్తారు. అలవాటు అంటే భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు అలవాటు టక్ 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 అయిపోద్ది అంతే. పడుకునేటప్పుడు నిద్ర ప్రార్థన టక్ 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 అయిపోయింది అంతే. ఉదయం లేవగానే ఒక ప్రార్థన టక్ 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 అయిపోయింది. అది కాదు, ఫీల్ అయ్యి దేవునితో మాట్లాడు తండ్రి. ఏమండి? అలాగని దేవుడు ఏదో ఏటేటి ఇచ్చాడో మొత్తం అన్నీ కూడా కళ్ళ ముందు చూసుకొని ఇవన్నీ తండ్రి నాకు ఇది ఇచ్చావు అది ఇచ్చా అని చెప్పనవసరం లేదు. ప్రతిసారి దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే తండ్రి ఇవన్నీ ఎంత రుచి కలిగిన ఆహారాన్ని నా కోసమే ప్రేమతో నేను ఇలాగే ప్రార్థన చేస్తున్నాను. అంటే గొప్ప చెప్పుకోవట్లేదే, టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తండ్రి ఈ రుచి కలిగిన ఆహారాన్ని ఇంత ప్రేమగా నా కోసం వడ్డించావే, థ్యాంక్ యూ. అలా చెప్పేటప్పుడు దేవుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడండి. కూర వడ్డిస్తున్నారు లేదో 100 సార్లు చూస్తుంటుంది. ఏంటి కూర తింటున్నాడు కానీ ఏం అంటలేదు, నోటంబడి నుంచి మాట రావట్లేదని. కూర బాగుందా లేదా? ఏమండి ఒక గిఫ్ట్ కొనిచ్చా అనుకోండి, ఎలా ఉంది? ఆడ ఇంకా చెప్పడు, ఇంకా నోరు కూడా పెగలలేదు, ఇంకా తీసి చూడలేదు. ఎలా ఉంది చెప్పు.
ఒక చీర కొనవగానే ఎలా ఉందని అడుగుతావు, ఒక గిఫ్ట్ కొనవగానే ఎలా ఉందని అడుగుతావు. ఏమంటే అది స్పందన. నువ్వు ఏదైనా ఎదుటి వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళ నుంచి స్పందన నువ్వు ఎదురు చూస్తావు. మరి దేవుడు నీకు ఎన్ని చేస్తున్నాడు? ఎన్ని చేస్తున్నాడు? మరి దేవుడు నిన్ను స్పందన ఆశించకూడదా? చెప్పండి. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయావే, తండ్రి నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు, థ్యాంక్ యూ దేవా, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడు తెలుసండి ఆయన. దాహం వేస్తున్నాడు, మంచి రుచికరమైన జ్యూస్ తాగారు, అబ్బా దేవుడా ఏంటి తండ్రి ఇంత రుచికరమైన జ్యూస్ తీసుకొచ్చావు, థ్యాంక్ యూ తండ్రి. అది నువ్వు ఫీల్ అయి చెప్పాలి, ఇష్టంతో చెప్పాలి. అలా చెబితే దేవుడు నీతోనే ఉంటాడు, నీ మాటే వింటాడు, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. అలా ప్రేమించే వాళ్ళగా మీరు ఉండగలుగుతున్నారా దేవుని పట్ల? ఏమండి, అలా మీరు దేవునితో మీరు ఇంటరాక్షన్ అంటారు, ఇంటరాక్షన్. మీ వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎంత ప్రేమగా పలకరిస్తారండి. నీ భార్యను ఎంత ప్రేమగా పలకరిస్తావు, నీ ప్రియురాలను ఎంత ప్రేమగా పలకరిస్తావు, ఏమండి నీ అన్నదమ్ములను ఎంత ప్రేమగా పలకరిస్తావు. మరి దేవుడిని ఎందుకు ప్రేమగా పలకరించడం? నోటప్పుడు మాట ఎందుకు పడిపోయింది? అలవాటుగా టకటక చేస్తావు ప్రార్థన. మిగతా దగ్గర ప్రార్థనగా నిద్ర వచ్చేటప్పుడు మాత్రం చిన్న షార్ట్ ప్రార్థన చేస్తాను, భోజనం దగ్గర ఇంకా షార్ట్ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కంగారుగా తినేయాలి. అలా చేస్తున్నారా మీరు? నో, దేవుడు వీటన్నింటినీ గమనిస్తాడు సుమా. కాబట్టి మీరు దేవుని విషయంలో ఎప్పుడూ కూడా వందనాలు చెల్లించటం మానొద్దు. అందుకే అంటాడు పౌలు గారు, ప్రతి విషయంలో మీరు ఏది చేసినా, చివరికి మాట చదువుదాం ప్రశ్న ముగించేటప్పుడు, ఎఫ్సి పత్రికలు అంటాడు చూడండి, 5వ అధ్యాయమా, కొలసీలో అంటాడు, ఎఫ్సీలో కూడా అంటాడు చూడండి. కొలసి చదవండి, ఏమంటున్నాడు? 3:17 కొలసి పత్రిక. మాట చేత గాని క్రియ చేత గాని ఏది మీరు చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కంటిన్యూస్ టెన్స్ ఇది, సమస్తమును ఆయన పేరట చెయ్యండి చెయ్యండి చెయ్యండి. ఎందుకు చేయమన్నాడంటే ఆయన దాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు పండు తింటున్నప్పుడు దేవుడు మామిడికాయ సీజన్ వచ్చింది కంటే మామిడికాయలు పీకేస్తుంటాడు, టెంక కూడా లాగేస్తుంటాడు, తెల్లగా అయిపోయి ఇంకా టెంక అరగదు కావట్లేదు, కొరుక్కుని తినేస్తారు దాన్ని కూడా. ఏమండి అలా తింటున్నప్పుడు దేవుడు చూస్తుంటాడు, అరే మామిడి టెంకని ఇంత పీలుస్తున్నావు కదా, ఒక్కసారి నాకు థ్యాంక్స్ చెప్తావు తండ్రి, ఇంత మంచి మామిడి పండు నాకు ఇచ్చావు, ఇంత మంచి సపోటా పండు ఇచ్చావు. ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం అది. ఏమండి నువ్వేదైనా ఎదుటి మనుషులకి ఇచ్చినప్పుడు ఎలాగైతే వాళ్ళ నుంచి స్పందన ఎక్స్పెక్ట్ చేస్తావు, దేవుడు అందరి మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎవడు పరామర్శించడండి, ఎవడు దేవుడు కృతజ్ఞతలు చెప్పడండి. ఎంత స్వార్థపరులండి మనుషులు. తప్పనిపించట్లేదు మీ మనసులో? దేవుని వల్లనే బ్రతుకుతూ, దేవుని వల్లనే తింటూ ఆరోగ్యంగా ఉంటున్న నువ్వు దేవుని కోసం ఆలోచించకపోవడం విచారకరం. కనుక వందనాలు ముందు దేవుడికి చెప్పండి, తర్వాత నీ సహోదరుడికి చెప్పు, ఇంకా నీ శత్రువులు కనబడినా వాళ్ళకి చెప్పు. ఎందుకు వాడిని మార్చవా? చచ్చినంత వరకు ఇలాగ గొడవలతో విరోధాలతోనే పడి చేస్తావా? చావు, అయితే నరకానికి పోతావు. ఏమండి కనుక మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో అందరితో సమాధానంగా ఉన్నప్పుడు దేవునితో కూడా సమాధానంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ.